విషయం నాగార్పు అమ్మవారు వచ్చింది. మీ ఒక సతీమణికి కూడా అమ్మవారు వస్తుంది అంటున్నారు కాబట్టి ఒక అమ్మవారి పాట మంచిది వదలండి. అయితే తొందరపడు మాకు లైన్ మంచిగా పాడు. ఇది కటింగ్ చేసినాక నువ్వు ఎత్తుకో బాగుంటుంది. సరేనా? తొందరపడు మాకు మంచిగా చేద్దాం. ఫ్రీగా కానీ మంచిగా వస్తుంది. అట్లా సీరియల్ వైజ్ రావాలి పాట సందర్భం భయం పోయింది. గురుగారు అమ్మ పాట పాడతాం. అమ్మవారిని కలిపినాం కాబట్టి ఏ అమ్మవారి పాట పాడతాం? అలివేలమ్మ అలివేలమ్మ ఏడుందో అట్లకేళ్ళు ఉన్నాము. మేము కూడా వచ్చి దర్శనం చేసుకుంటాం. అలివేలో మంగమ్మ నీది పూజ అట్లా ఫస్ట్ నుంచి పాడు. నీది పూజ అలివేలో నాయన మాట్లాడక నాయన. మొత్తానికి అలివేలు మంగాపురం కూడా తీసుకుపోతే కదా మమ్మల్ని. నీ ఏజ్ ఎంత ఉంటుంది? 68 దాకా లేవు, 16 దాకానే ఉన్నావు. పాటలు దైవ సన్నిధి ఓం హర బాలశంకర్. సరే మాట్లాడు బ్రేక్ ఇద్దాంలే. సరే మొత్తానికి 60 ఏళ్ళు ఉంటాయి. అయినా కూడా 68 ఉంటాయి. పరిగిస్తూనే ఉన్నావు. ఎంతవరకు పరిగెత్తాలనుకున్నావు? ఇంతకు స్వామి అంతవరకు ఓపికిస్తాడు, అంతవరకు పరిగిస్తూనే ఉంటాం. ఎంతవరకు పరిగెత్తాలనుకున్నాం? మేము కూడా పరిగెత్తాలంటే అందుకోలేదు. అందరూ తీసుకున్నాం. ఆయనే తీసుకుపోతాం, మనం కాదు. యాకే ఆయన కాడికి తీసుకుంటాం. కాళ్ళ కాడికి పాదాల కాడికి కొట్టుకోపోతాం. ఎన్ని ఊళ్ళు తిరిగింటావు ఇప్పటి వరకు నువ్వు? లెక్కలేదు స్వామి, ఆడికంటే లెక్కలేదు. ఖాతా రాసుకోలేదు. సరే నాయుడుపేట పట్టణంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కొన్ని పోయింటావు. మినిమం యాత్రలు అయితే పోయింటావు కదా. మళ్ళీ
నాయుడుపేటలో కానీ పోయిన యాత్రలో కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి జరుగుతూ ఉంటాయి. ఒక మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. నీ అనుభూతి ఏంది పోయిన కళ కానీ ఇక్కడ కానీ ఎట్లా ఎట్లా అనిపిస్తుంటుంది మనసు? రామేశ్వరం పోయాను. ఉమ్. రామేశ్వరంలో స్వామివారి దర్శనం చేసుకున్నాను. ఎట్లా అనిపిస్తుంది? అక్కడ బాగున్నది, మనసు బాగుంది. ఉమ్. అక్కడి నుంచి శ్రీశైలం పోయాము, ఉమ్. మహానంది పోయాము, ఉమ్. భద్రాచలం పోయాము. ఉమ్. కొంచెం కాశీ అక్కడ బాగాలేదు, అన్ని దేవుళ్ళు మొత్తం ఇంకా అది కూడా ఇప్పుడు 68 అంటే 70కి దాని మీదనే ఆయన కోరిక నాకు. అదే బాగుంటే తీసుకుపోతాడని నమ్మకం. 68కి అన్ని తిరిగినావు, 70కి కాశీకి పోతావు. కాశీకి పోయి మళ్ళీ వస్తావు. సూపర్. ఖచ్చితంగా పోతావు. ఈ మాట లెక్క వేసుకో, 70కి పోతావు. కానీ సరే, ఇంకో పాట పడేసి ఏడికి పోతావు నువ్వు కట్టేస్తా. మధ్యలో మాట్లాడదు. సరే, కాశీకి పోదాము. ఆ శివుడు ఆజ్ఞ నీకు ఎప్పుడు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి సరే, ఇంతవరకు బాగుంది గురుగారు. మనిషి అన్నప్పుడు మనము ఎంత నిజాయితీగా పోయినా ఆటంకాలు వెన్నుపోటు పొడిచేటోళ్ళు చాలా మంది ఉంటారు. మన పక్క నుండి మనం విశ్వాసం ఉంటూ మన పక్కనే మనం మంచిగా తినుకుంటూ మన దగ్గర వండుకుంటూ మన గురించి చెడు చెప్పే వాళ్ళు ఉంటారు. అట్లా బాధపడ్డ రోజులు ఏమన్నా మీ జీవితంలో ఏదైనా బాగా మనసుకు బాధ కలిగిన రోజు ఏదైనా ఉంటుంది ఖచ్చితంగా మనసులో. మనం ఎదిగిపోతూ ఉంటాం మన దాంట్లో, అందరూ మన వాళ్ళు అనుకునే స్వభావం ఉండేది, చిరునవ్వు ముఖం మీద. కానీ బాధ అనేది ఒకటి ఉండగా అట్లా జరిగిన మూమెంట్ ఏముంది నిర్మూలంగా చెప్పండి ఒకసారి, మనసులోని బాధ. ఇక్కడ నాగరం దగ్గరుండి గుడి కట్టించిన తర్వాత అయ్యవారు ఉండి అయ్యవారు ఎన్నో పూజలు చేసుకుంటా ఈయన మధ్యలో ఉండటం ఎందుకొని చాలా మందికి బాధ కలిగింది ఇక్కడ గ్రామంలో. ఎవరు ఏమనుకున్నా నాకు లేదు, నా బొమ్మది చెంతని చేసుకుంటాను అని. బ్రాహ్మణ అయ్యవారు ఉండగా ఈయన ఏంది గర్భగుళ్ళు అయిపోవటం, గర్భగుళ్ళు అన్ని స్వామివారి చేయటము అని చాలా మందికి మనసులో అన్నారు. ఎవరు ఏమని అనుకోలేదు, నాకేం బాధ లేదు, నేను బొమ్మలు చెంతలు చేస్తున్నాను, బొమ్మలు కడ పోతున్నాను, ఏమున్నా బొమ్మలు చూసుకుంటాడు పాపం పోయి అని నేను కలిగినా నాకు ఆ బాధని పక్కన తీసి పడేసాను. బాధ లేదు, దయచేసి ఆడుంటే ఆడకపోతాంత వరకే నాకు. పలానా రోజు ఇక్కడికి పోతే అమ్మాయి నా మనసు తృప్తి అయింది, ఇంకా జీవితంలో ఇది చాలా అనుకున్న రోజు ఏమన్నా ఉందా? బ్రహ్మాండంగా ఉంది, నాకు అనుకున్నాను జరిగాయి. ఏ రోజు అది ఏమన్నా గుర్తుందా? మంచి రోజు, ఒక రోజు మంచి నేను ఎక్కడ పోయినా సంతోషపడ్డ రోజు, బాగా సంతోషపడే రోజు. నేను మా ఆడవాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే స్వామివారి కాడికి పోయాను, మొక్కుని పోయా. తిరిగి తీసుకొని వస్తాను కూడా నమ్మకం లేదు కూడా. తిరుపతిలో తీసుకొని పోయాను, ఆయన కాడ కాళ్ళ మీద పడి ఏం చేసినా నీ ఇష్టం అనుకున్నాను. మహానుభావుడు మళ్ళీ ఎలా పాటు తీసుకొచ్చి చేశాడు. ఆ నమ్మకం నాకు ఉంది. ఆయన పేరు వెంకటేశు, మా చిన్న పేరు వెంకటేశు, ఇంకో చిన్న వెంకటేశు, నా పేరు వెంకటశేషయ్య, మా తమ్ముడు వెంకటరమణయ్య. ఆయన పేర్లు పెట్టుకుంటాను అందరికీ. అంతే మురళీకృష్ణ అంటే గుర్తొస్తుంది. నేనంటే ఎట్లా పెద్దల కాలంలో చూసినారు కాబట్టి చూసి చేసి వెళ్ళిపోయింది. మరి మీ పిల్లలకు చూసిరా, వాళ్ళు చూసుకున్నారా? నేనే చూసాను, వాళ్ళు చూసుకోలేదు. ఈ ఊర్లో కృష్ణాష్టమి వేడుకలు బాగా జరుగుతాయా? ఇక్కడ జరగవు కానీ అరలపట్టులో గట్టిన జరుగుతుంది. పిలుస్తావా కృష్ణాష్టమికి? రేపు పోతున్నాం. ఎప్పుడన్నా చిన్నప్పుడు కృష్ణుని వేషం వేసినావా? నేను వేయలేదు, మా కొడుకు వేపించా. వేపించి ఇక్కడే ఉన్నాడు. అప్పుడు వేషం వేసినప్పుడు ఎట్లున్నాడు? బాగున్నాడు. బాగున్నాడా? కృష్ణుడి చప్పుడు పెట్టి నడిపించినట్టు నడిపించాడు. ఇప్పుడు నడిపించినట్టు పెళ్లి దారిలో పోతున్నాడు. ఇప్పుడు గోపికలు గోపికలు వాడు లక్షణంగా తెల్ల బాబాతో ఇల్లు చూసాడు, ఆరోగ్యం చూసుకుంటే ఇంకా భజన పాటలు కూడా పాడతామంటే ఒకసారి కృష్ణుని కూడా తీసుకొద్దాం. అందుకని అడిగినా మీ పిల్లగానికి ఎట్లా కృష్ణుని వేషం వేసినావు పాటల రూపంలో చెప్తావా? సరే, వాళ్ళ పిల్లగానికి కృష్ణుని వేషం వేసిందంట, ఆ పిల్లగానికి ఎట్లా కృష్ణుని వేషం వేసి చెప్తారో మీరు కూడా నేర్చుకోండి. రాసలీలలో కృష్ణ గోపాల
చూసి 68 ఏళ్ళు అంట వదిలితే కాసికి కాదు ఇక పందరిపురం పోయేట నాకేం రావు చదువు లేదు ఏం లేదు ఆ దైవసేన ఎప్పుడు అనుకోవద్దు చదువు రాని కూడా 5 అంతస్తులు బిల్డింగ్ కట్టాలి చదవాల్సిన ఏం కట్టడు నాకు పైసలు ఉంది నాకు అది ఉంది సంసారాన్ని తప్పలేదు అని శ్రీ వెంకటేశ్వర సేవింపాలేమయా శ్రీ వెంకటేశ్వర సేవింపాలేమయా నువ్వు ఎంతో దూరం ఆట వాడేటప్పుడు అవన్నీ గెలుకొద్దు పోతుంది సరే నాలుగు ఆపేసాయి ముగింపుది పాఠం పాఠం ముగింపుది శ్రీ వెంకటేశ్వర లాస్ట్కి కొండ నుంచి మొదలు పెట్టి మళ్ళీ కొండకి తీసుకుపోయేటట్టున్నావు కదా వెంకటేశ్వర స్వామి అంటే అంత భక్తి ఫ్యామిలీ అంతా వెంకటేశ్వర స్వామి సరే ఇప్పటివరకు నేను ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినావా వస్తా ఎట్లా అనిపిస్తుంది అలా మాట్లాడు పబ్లిక్ ఇవాళ ఇప్పటి వరకు నాయుడుపేట నువ్వు తెలిసిన వాళ్ళకి వెంకటేశ్వర మన శేషయ్య అని అంటే అందరికీ తెలుసు ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తారు ఎట్లా అనిపిస్తుంది మీకు నేను దళిత కాడికి పడిపోన్నాను సోమవారి పాల కాడికి చేరిపోన్నాను నా మనసు నాకు గర్జిస్తూ ఉంది ఇలా ప్రపంచాన్ని కనపడుతుంది ఎట్లా అనిపిస్తుంది ప్రపంచాన్ని రోజు చూసేదే కాదు ఉండేదే కాదు పాపకులు చూసేదే కాదు బాగుంటుంది మనం ఆయన సంగతి చేరిపోయినాము మనకు ఆ నమ్మకం నాకు కలిగింది బాగుంతుడు ఆ దావి నాకు పడిపోయిన వాళ్ళు లేవచ్చి నడిపించినట్టుంది అని నా మనసుకు వస్తుంది ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలని మరీ ఇంకా అందరికీ మొదలు పెట్టినారా కార్యక్రమాలు ఏమన్నా గుళ్ళు కానీ ఏమన్నా పెట్టినారా కార్యక్రమాలు చేస్తున్నారా అన్నీ చేస్తున్నాము నేను ఇక్కడ పౌరముళ్ళు ఎనసముడు కట్టించాను ఏడకే కట్టి నేను కట్టడం కాదు 10 మంది కాడ తీసుకొని జోలు పట్టుకొని వసూలు చేసి ఆయన నిలబెట్టుకున్నాను వసూలు చేసి వాళ్ళకి ఇస్తున్నారు మంచిది దేవాలయం సరే ఒక శేషయ్య గారిగా ప్రజలకు నీతోటి భక్తులకు కానీ నువ్వు అనుసరిస్తున్నటువంటి భక్తి మార్గంలో కానీ ఈ యొక్క సమాజానికి కానీ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఒకసారి ప్రజలకు చెప్పు ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు ఏ విధంగా ఉండకూడదు అనుకుంటున్నావు ప్రజలకు చెప్పు ప్రజలకి నేను చెప్పేదే ఉండదమ్మా ఏది కూడా సరే మనం మంచి చేయాలి 10 మందికి ఏదైనా మంచి చేయాలి
ఆకలి ఉన్న వాళ్ళకి ఏదో మన లగ్గాది పెట్టాలి. మనం పెట్టలేకపోయినా వాడికి పుష్పారాపదం చేయకూడదు, అపరాధం చేయకూడదు. ఏదో మంచి మార్గంలో తీసుకోవాలని, అందరిని మంచిగా కలపాలని, ఒక గ్రామంలో పలానా ఎక్కడ భక్తి బాగుందని ఇతరులు అనుకునేట్టుగా నా మనసులో కోరుకోనండి. ఒక అమ్మవారి దగ్గర నాగాయపమ్మ గారు నేను చెప్తున్నాను. సరే, మీ విలువైనటువంటి సమయం మాకు కేటాయించి ఇంత సమయాన్ని ఇచ్చి బిజీగా ఉన్నప్పటికీ కూడా అడగంగానే ఇంత ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుందాం. మీ యొక్క పాటలు, మీ యొక్క నడుస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు భగవంతుని సన్నిధానంలో అనుక్షణం ఉంటున్నారు కాబట్టి ఆ భగవంతుడు ఇంకా నీకు శక్తిని ఇచ్చి ఇంకా ముందుకు నడిపించాలని, 10 మంది మాలాంటి యువతకు ఆసక్తిగా ఒక ఆదర్శంగా మీరు నిలవాలని, భక్తి మార్గం నేటి సమాజంలో ఎక్కడ నాకు ఏమి ఆదాయం వస్తుందో అని చూసేటువంటి మార్గంలో మీరు నాకు ఏమీ వద్దు కేవలం భక్తి కావాలనే ఆలోచన వాళ్ళు నిజంగా మిమ్మల్ని చూస్తే నాకు ఒక శక్తి ఒళ్ళు పొదలు పొడుస్తుంది. అట్లాంటి వ్యక్తులను చూడడం చాలా అదృష్టం. ఇట్లాంటి వ్యక్తులను మాకు పరిచయం చేసినటువంటి శ్రీ 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 నాగరపమ్మ తల్లి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అమ్మవారిని కూడా చివరికి చూపిస్తాను. ఇక వెంకటేశయ్య అని వస్తుంది, ఉద్దూరు వెంకటేశయ్య. ఓకే, ఉత్తూరు వెంకటేశయ్య గారు అద్భుతమైనటువంటి పాటలు కానీ వారి మాటలు కూడా విన్నారు కదా. నిత్యం చిన్నతనం నుంచి కూడా 18వ ఏట నుంచి కూడా భక్తి మార్గంలో ఉండి సేవా మార్గంలో తన తండ్రి గారి నుంచి వంశం పరంగా వచ్చుకుంటూ సేవా మార్గాలు ఎన్నో ప్రపంచ హిందూ ధర్మ ప్రచారంలో ముందుంటాడు. అద్భుతంగా వారితో పాటు ఉంటూ అన్ని కార్యక్రమాల్లో మనస్ఫూర్తిగా కల్మషం లేని వ్యక్తిగా ముందుకు వెళ్తూ ఆయన సేవా కార్యక్రమాలతో పాటు భజన కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. వారికి ఇంకా భగవంతుడు శక్తినిచ్చి ముందుకు తీసుకెళ్లి మరిన్ని మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలని నాగరపమ్మ వారు పరిచయం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని కూడా పరిచయం చేస్తాము ఇంకొక ఇంటర్వ్యూలో. సో మరి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుస్తున్నాం. గురుగారు నమస్తే. నమస్తే.